హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను మా కిచెన్ టూర్ అయితే చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఎలా అయితే సర్దుకున్నానన్నమాట మా కిచెన్ని. చూసారు కదా ఇట్లా చివరికి సర్దుకుంటే ఏ కిచెన్ అయినా చాలా నీట్గా వస్తుందండి. కొన్ని వస్తువులు అయితే ఉపయోగం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ అయితే కిచెన్లో అయితే ఉంటాయి అన్నమాట కొన్ని వస్తువులు. వాటిని పక్కన పెట్టేయకుండా వాటితో కూడా నీట్గా అయితే ఇలా సర్దుకోవచ్చు అన్నమాట. తక్కువ వస్తువులు ఉంటాయి కొంతమందికి కిచెన్లో. అలాంటప్పుడు ఇలా కిచెన్లో ఉన్న వస్తువులన్నిటినీ ఒక వరుస పద్ధతిలో చివరికి కబోర్డ్ చివరికి ఇలా సర్దుకున్నట్లయితే చిన్నవి పెద్దవి అలాగే బాక్సులన్నీ ఒక పక్క, ప్లాస్టిక్ బాక్సులన్నీ ఒక పక్కగా, పెద్ద వస్తువులన్నీ ఒక పక్క, తర్వాత చిన్న వస్తువు అట్లా పేర్చుకున్నట్లయితే నీట్నెస్ అనేది భలే కనిపిస్తుందన్నమాట. చూసారు కదా గ్లాసులు అయితే ఇలా పెట్టుకున్నాను అన్నమాట. ప్లేట్లు అయితే గోడకి అయితే ఇట్లా పెట్టుకున్నాను అన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా నీట్నెస్ అయితే వస్తుందన్నమాట. గ్లాసులు చివరికి ఒక వరుస, ఇటుపక్క చివరికి ఒక వరుస పెట్టానన్నమాట. కొంతమంది చేసే తప్పు ఏంటంటే అన్నీ ఒక మిడిల్లో ఇట్లా పెట్టేస్తారన్నమాట. దానివల్ల కిచెన్ అంతా మెస్సీగా కనిపిస్తుంది అన్నమాట. ఎంత సర్దినా కానీ సర్దినట్టు అయితే అనిపించదన్నమాట. అలాంటప్పుడు ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే నీట్నెస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. చూసారు కదా పెద్ద వస్తువు ఒక పక్క, తర్వాత ఒకదాని మీద ఒకటి ఎట్లా పేర్చానన్నమాట. ప్లేట్స్ చూసారు కదా చిన్నది పెద్దది తర్వాత చిన్నది అట్లా పెట్టుకున్నాను అన్నమాట. ఇట్లా కొన్ని వస్తువులు అయితే చూడ్డానికి కొంచెం డల్గా కలర్ లేకుండా అట్లా కనిపిస్తాయి అన్నమాట. అట్లాంటివన్నీ కొంచెం కనబడకుండా చాటుగా ఉండేటట్టు అట్లా మూలకైతే పెట్టుకున్నాను అన్నమాట. మిగతాటివి అయితే ఎట్లా పెట్టుకున్నాను, మిక్సీలు మిగతా గిన్నెలు అయితే ఎట్లా పెట్టానన్నమాట. చూసారు కదా కిందకు వచ్చినట్లయితే కింద ప్లాస్టిక్ డబ్బాలు అన్నమాట. వాటిలో అయితే బియ్యం అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటామన్నమాట. చూద్దాం దీంట్లో ఏమున్నాయో. చూసారు కదా దీంట్లో అయితే రైస్ ఉంది. సెకండ్ దాంట్లో చూద్దాం. దీంట్లో అయితే చింతపండు, ఆయిల్, ఇంకా చిన్న చిన్న వస్తువులు మిగతాటివి అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ డబ్బాలు అయితే ఏం లేవన్నమాట, ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. ఇదైతే కొంచెం చిన్న డబ్బా అన్నమాట. దాని మీద పేట అయితే ఇట్లా పెట్టారన్నమాట. ఇది ఇంకో టైప్ రైస్ అన్నమాట, బ్రోకెన్ రైస్ అంటారు కదా ఆ రైస్. పక్కన చూసారు కదా కొంచెం మూలకు వచ్చిందన్నమాట ఈ ప్లేసు. ఇక్కడైతే చూసారు కదా ప్లాస్టిక్ డబ్బాలు ఖాళీగా ఉండేటివైతే ఇక్కడ పెట్టేశానన్నమాట. చూసారు కదా ఇది చపాతీ పిండి బాటిల్స్ ఇవైతే పెట్టానన్నమాట. అవి కూడా ఒక వరుసలో పెట్టానన్నమాట. ఇట్లా పెట్టుకోవడం వల్ల చాలా చాలా నీట్నెస్ అయితే వస్తుందండి కిచెన్లో. ఇంకా ఇటుపక్క వచ్చినట్లయితే మాది చాలా చిన్న కిచెన్ అండి. చేతులు చాపినప్పుడు వచ్చే ప్లేస్ అన్నమాట. చాలా చిన్నది, సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా నూనె డబ్బాలు అయితే పెట్టారన్నమాట. ఒకటి ఖాళీగా ఉందిలేండి, అయినా అది ఉపయోగం లేకపోయినా ఇట్లా ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి ఎట్లా పెట్టానన్నమాట. ఆ నూనె డబ్బాలో ఉండేదంతా ఈ క్యాన్లో పోసుకుంటాం అన్నమాట. ఒకసారిగా అవసరమైనప్పుడు ప్రతిసారి పోయలేం కదండి. అలాంటప్పుడు దాంట్లో పోసి పెట్టుకుంటాం అన్నమాట. త్వరగా దాంట్లో నుంచి మళ్ళీ వేరే చిన్న డబ్బాలోకి వంచుకుంటూ ఉన్నామంట. ఇక్కడ చూసారు కదా ఉప్పు, సాల్ట్, మసాలా ప్యాకెట్స్ అవైతే ఇక్కడ ఇలా సర్దుకున్నాను అన్నమాట.
ఇవైతే గంజి అన్నమాట, అన్నం వార్చాక వచ్చే గంజి. వాటిని ఎలా స్టోర్ చేసి పెట్టుకున్నాం, వాటిని కూడా ఒక పక్క మూలగా అట్లా పెట్టుకున్నాను అన్నమాట. ఎక్కడొక్కడ పెట్టకుండా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే నీట్నెస్ అనేది వస్తుంది. ఇక్కడ ఇవి చూసారు కదా, వీటిని కూడా ఒక చివరికి ఇట్లా సర్దుకున్నాను అన్నమాట. ఇలా సర్దుకోవడం వల్ల చాలా కళగా కనిపిస్తుందండి. అందరూ కబోర్డ్స్ చేయించుకోలేరు కదా, అలాంటి వారు ఇలాంటి టిప్స్ ఫాలో అయితే చాలా చాలా నీట్నెస్ అనేది వస్తుందన్నమాట. ఏ వస్తువైనా కానీ. ఇక్కడ చూసారు కదా, బాణళ్ళు, గరిటెలు, చాకు, ఇవన్నీ అయితే ఇట్లా పక్కకి మూలకి అయితే ఇలా సర్దుకున్నాను అన్నమాట. చూసారు కదా. ఇంకా పైకి వెళ్ళినట్లయితే చూసారు కదా, పైన ప్లేస్ అయితే ఇట్లా వచ్చిందన్నమాట. కిచెన్లో మిక్సీ అనేది కూడా ఇక్కడే, స్విచ్ బోర్డ్ అనేది ఇక్కడే ఇచ్చారన్నమాట. చాలా ఈజీగా ఉంటుందండి, అన్నీ అందుబాటులో ఉండే విధంగా అయితే కట్టించారు. ఈ కిచెన్ అయితే మా అత్తగారు వాళ్ళు చాలా సౌకర్యంగా ఉంటుందండి. ఏ వస్తువైనా అట్లానే అందిపోద్ది అన్నమాట, అట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా, బిందెలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఏంటి బిందెలన్నీ అని అనుకుంటున్నారు కదా, మా ఊర్లో అయితే వాటర్ ప్రాబ్లం ఉందండి. ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళి నీళ్ళు అయితే తీసుకురావాలన్నమాట. అందుకని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట వాటరు. ఇంట్లో వచ్చే నీళ్ళు అయితే చాలా ఎల్లోగా అట్లా వస్తాయండి. అవి అన్నం వండుకోవడానికి కూడా పనికిరావన్నమాట. జస్ట్ స్నానం చేయడానికి వాడుకుంటాం అంతే. ఇక్కడ చూసారు కదా, ఇందాక నూనె క్యాన్లో నుంచి చిన్న డబ్బాలోకి అయితే ఉంచుకుంటాం అన్నమాట అప్పటికప్పుడు. ఇక్కడ చూసారు కదా, ఉప్పు, మసాలా పెట్టే పక్కన అయితే స్టవ్ అయితే ఇట్లా వచ్చిందన్నమాట. చూసారు కదా, పక్కనే అయితే సింక్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ పడ్డ గిన్నెలన్నీ అయితే త్వరగా అయితే వంట పూర్తయిన వెంటనే ఇక్కడ కడిగేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, పక్కనే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో అయితే కడుగు నీళ్ళు అన్నమాట. వేస్ట్ అన్నం, మిగతా కడుగు నీళ్ళు అయితే దీంట్లో అయితే స్టోర్ చేసి పెడతామన్నమాట. గొర్రెలు ఉన్నాయన్నమాట మా అత్తగారు వాళ్ళకైతే అవి అలా స్టోర్ చేసి పెడతామన్నమాట. కింద చూసారు కదా, సింక్ కింద ప్లేసు. ఈ ప్లేస్ని అయితే ఇలా, ఆ ప్లేస్ని కూడా ఇలా ఫిల్ చేశానన్నమాట. కింద అయితే అట్లా కవర్ కనిపిస్తుంది కదండి, దాంట్లో కిచెన్లో వచ్చిన వేస్ట్, ఎర్రగడ్డలు, కూరగాయలని కట్ చేస్తాం కదండి, ఆ వేస్ట్ అంతా దాంట్లో అయితే స్టోర్ చేసి పెట్టి అది నిండాక పారేస్తామన్నమాట. ఇంకిక్కడ చూసారు కదా, గ్యాస్ సిలిండర్స్కి అయితే ఇట్లా అయితే ప్లేస్ ఇచ్చారన్నమాట. వాటిని కూడా ఇట్లా చివరికైతే సర్దుకున్నాను చూడండి, మీరు గమనించినట్లయితే. చూసారు కదా, ఇదండి మా కిచెను. బాగుంది కదా, చాలా అందుబాటులో ఉంటాయి వస్తువులన్నీ. ఇట్లా నీట్గా కనుక మనకి సర్దుకున్నట్లయితే చాలా అన్ని వస్తువులన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయి. వంట చేసుకునేదానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. వస్తువు తీసుకోవడానికి కూడా ఇట్లా పేర్చుకున్నట్లయితే పైన చూసారు కదా, ఆ ప్లేస్లో అయితే అవి ఖాళీవేలేండి. వాటిని కూడా చివరికైతే ఇట్లా జరుపుకున్నాను అన్నమాట. అవి వేస్టే కానీ అట్లా పెట్టుకున్నట్లయితే లుక్ అయితే వస్తుందన్నమాట, పడేయకుండా. అదే చెప్తున్నాను, ఒక మూలకి అట్లా వేసేయకుండా ఇట్లా చివరికి ఇట్లా పేర్చుకున్నట్లయితే నీట్నెస్ అయితే వస్తుందన్నమాట.
అట్లా మెస్సీ మెస్సీగా అయితే కనిపించకుండా ఒక మూలకేస్తే చాలా చెత్త చెత్తగా ఉంటుంది. ఇట్లా చివరికైతే పెట్టుకున్నట్లయితే చాలా సర్దుకున్నట్టు, వస్తువులున్నట్టు ఇట్లా కనిపిస్తుందన్నమాట. తక్కువ వస్తువులు ఉన్నవాళ్ళు కిచెన్‌లో. చూసారు కదా! చిన్న కిచెన్ అండి. ఇప్పుడు మాకు చిన్న బాబు ఉన్నాడన్నమాట. వాడి వల్ల సర్దుకోవడం అయితే కుదరట్లేదు. చూసారు కదా! తనే ఒక తోపుకైతే తోసేస్తాడన్నమాట వస్తువులన్నీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.